అయితే ఈరోజు మనం ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే లోకేశ్వరం మండలం ఉందో ఆ లోకేశ్వరం మండలంలోని గన్నోర గ్రామంలో ఈరోజు అంగరంగ వైభవంగా కొన్ని వందల మంది ఆడపడుచులు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి యువకులు పెద్ద మనుషుల సమక్షంలో అక్కడ శ్రీ వీరాంజనేయ స్వామి గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన ముదల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మాజీ శాసనసభ్యులు భోస్లే నారాయణరావు పటేల్ గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అక్కడ ఏదైతే మన నూతనంగా ఇక్కడ ఈ గుడిని అదేవిధంగా అక్కడ శ్రీవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు కాబట్టి అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ దర్శనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పూజారులు అదేవిధంగా వేద పండితుల మధ్య అక్కడ ఏదైతే సీతారాముల కళ్యాణమో అదేవిధంగా అక్కడ ఈ కార్యక్రమం నడుస్తుందో ఆ కార్యక్రమంలో మన నారాయణరావు పటేల్ గారు పాల్గొన్నందుకు సార్కు అక్కడ ఈ విధంగా వేద పండితులు పురోహితులు సార్కు అక్కడ ఆశీర్వాదం ఇవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడ సారు దాదాపు ఈ గుడి కోసం 40 లక్షల రూపాయలు గవర్నమెంట్ తరఫున ఇప్పించడం జరిగిందన్నమాట. అందుకని సార్తో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఆ గ్రామంలో ఉన్నటువంటి మాజీ ఎంపీ అయినటువంటి మన నారాయణ రెడ్డి గారు అదేవిధంగా శంకర్ చంద్రే గారు, సుదర్శన్ గారు, సుధీర్ గారు, అదేవిధంగా బంక బాబు గారు, బషీర్ గారు, షఫీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులు శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్వాములు అదేవిధంగా అక్కడ గ్రామంలో ఉన్నటువంటి యువకులు ఈ విధంగా నారాయణరావు పటేల్ గారికి అక్కడ 40 లక్షల రూపాయలు ప్రోత్సాహం ఇచ్చినందుకు అక్కడ మందులు చెప్పించినందుకు ఈ విధంగా సన్మానం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే దాదాపు ఆ గ్రామంలో ఎన్నో రోజుల నుంచి శ్రీ మన హనుమంతుని యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ఆ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము విజయవంతం అవుతున్నందుకు గాను గ్రామంలో ఉన్నటువంటి యువకులు ఆడపడుచులు ప్రతి ఒక్కరు అక్కడ స్వామివారి యొక్క దర్శనం తీసుకొని అదేవిధంగా స్వామివారికి అక్కడ పోలుస్తూ ఈ విధంగా అక్కడ జాతరను కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కలిసిమెలిసి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఈ విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నందుకు గాను ఇదే విధంగా ఎల్లవేళలో అందరూ కలిసిమెలిసి దేవులను కొలుస్తూ ప్రతి ఒక్కరు ఆ శ్రీరాముడి యొక్క ఆశీస్సులను పొందుతూ అందరూ అష్ట ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని అక్కడ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన గ్రామ సర్పంచ్ అదేవిధంగా యువకులు పాల్గొన్నారు. ఇక అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సమన్వయ నాయకులు అయినటువంటి మన లోలం శ్యామ్ సుందర్ గారు మాజీ జడ్పీ చైర్మన్ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ కార్యక్రమంలో పాల్గొని హనుమంతుని యొక్క దర్శనాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బండి ప్రశాంత్ గారు కూడా పాల్గొనడం జరిగింది.